రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అయా ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకు, మీరు మాకు తోడై ఉన్నందుకు, అయా మమ్మల్ని సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును ఆశీర్వదించినందుకు, ఏ అపాయము ప్రమాదాలు మాకు జరగకుండా కాపాడినందుకు వందనాలు నాయన. అయా మా పనుల్లో మమ్మల్ని దీవించినందుకు స్తుతులు నాయన. ఏ విషయంలో కూడా మాకు కొదవ లేకుండా సమృద్ధిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. అయా బలపరిచినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, కృప చూపించినందుకు, అనుక్షణము కూడా ఈరోజంతా నువ్వు కాచి కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, మరొకసారి మీ కృపను బట్టి మా కుటుంబాన్ని ఈ విధంగా చూసుకొని మేము ప్రార్థించగలుగుతున్నాం. మేమందరం కూడా సంఘముగా కూడి అయా మరొకసారి మిమ్మల్ని స్తుతించుకోగలుగుతున్నాం. అందును బట్టి అయా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనము, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని కీర్తనకారుడు తండ్రి ఏ విధంగా అయితే కీర్తిస్తూ ఉన్నాడో, ఎస్ లార్డ్, ఈ రాత్రి మేము కూడా ప్రార్థిస్తున్నాము. అవునయ్యా, మనుష్యుల సహాయం కొరకు వెయిట్ చేసి ఎదురు చూసి అయా ఈ రోజున మోసపోయిన వారు అనేకులు ఉన్నారు. ఈ రోజున తండ్రి వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు. అయా మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా మనుషుల సహాయం వ్యర్థమైనది నాయన. అయా కేవలం మీ సహాయమే తండ్రి విలువైనది. ఎస్ లార్డ్, ఈ రాత్రిన నాయన ఎవరైతే మనుషుల సహాయం కోసం ఎదురు చూసి అయా దిగులు చెందుతూ అయా మనస్తాపానికి గురై తండ్రి అయా దిక్కుతోచని స్థితుల్లో ఉన్నారో, అయా మీ సహాయం వారికి పంపించండి నాయన. అయా మీరు సహాయం చేయగా వారు ఆ సమస్య నుంచి బయటపడతారు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు, ఆ వేదనల నుంచి బయటపడతారు నాయన. అయా మీ సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే వారు ప్రార్థనలో పాలిభాగస్తులుగా ఉంటున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. పేరు పేరున ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయా వారి యొక్క ప్రతి కార్యంలో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎందు నిమిత్తమునైతే వారి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఆ ప్రతి అవసరత తండ్రి మీ కృపలో, మీ మహిమైశ్వరంలో తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఏ బలహీనతను బట్టి ఈరోజు దుఃఖిస్తున్నారో వారందరికీ ఆ బలహీనత నుంచి యేసునామంలో విడుదల దయచేయండి తండ్రి. ప్రతి అపవాది క్రియను కూడా యేసునామంలో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా వారికి ఉన్న డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఏ బిడ్డ అయితే తండ్రి అయా కృంగిపోయిన వారుగా ఉన్నారో నాయన, మనశ్శాంతి లేక కుటుంబ సమస్యలతో అయా బిడ్డలు మారు మనసు లేని స్థితిలో, మాట వినని స్థితిలో ఉన్నారో నాయన, అయా బిడ్డల కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని స్థాపించండి. అయా మారు మనసు లేని వారి కుమారులకు, వారి భర్తలకు, వారి భార్యలకు మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రేమతో జీవించే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన అప్పులు ఉన్న ప్రతి బిడ్డకు నాయన అప్పుల నుంచి విడుదల దయచేయండి. నష్టపోయిన వ్యాపారాలు, కోల్పోయిన ఉద్యోగాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. సమృద్ధిని వారి జీవితంలో అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి ఎంతోమంది తండ్రి వరదల చేత, వర్షాల చేత ఇబ్బందులు ఎదుర్కొంటుండగా నాయన మీ సహాయం వారికి పంపించమని అడుగుతున్నాం తండ్రి. వారిని ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఎవరైతే నాయన సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సొంత గృహాలు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో తండ్రి మీ చిత్తమేమిటో వారికి కనపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఉద్యోగాల కోసం తండ్రి ప్రార్థిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, వాటిలో వారు క్వాలిఫై అవ్వడానికి, ఉద్యోగం పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో నాయన ఆ కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో నాయన మీ కృప, మీ సహాయం వారికి తోడుగా ఉంచండి. అయా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో నాయన, అయా ఒంటరిగా ఉంటున్నారో మీరే వారికి తోడై ఉండమని, అయా వారికి ప్రతి విషయంలో సహాయము దయచేయమని అడుగుతున్నాం.
వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్లో కూడా మీ కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మా భారతదేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుండగా మా భారతదేశానికి మీ కంచె దయచేయండి తండ్రి. అయా సైనికులందరికీ మీ కాపుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్ నాయన, ఈ రాత్రి వరకు కూడా మీరు కృప చూపించిన విధంగానే మరొకసారి మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. మేము అందరము కూడా సేద తీరబోతుండగా, అలసిపోయిన దేహములతో ఉంటుండగా ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య, ఏ కృంగుదల, ఏ బలహీనతలు మమ్మల్ని చుట్టుముట్టకుండా కాపాడండి నాయన. కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి సమస్యల నుంచి విడుదల దయచేయండి. అపవాది క్రియల చేత, దొంగల చేత, హాని కలిగించే ఏ సమస్య చేత ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి నాయన మీ భద్రత అనుగ్రహించమని, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని మేము పెడుతుండగా, అయా మీ చిత్తమైతే మరల ఉదయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.